హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఆల్రెడీ thumbnail లో చూసినట్టుగానే అరుణాచలం ట్రిప్ అన్నమాట. నాట్ ఓన్లీ అరుణాచలం ట్రిప్, ఇది టోటల్ గా తమిళనాడు ట్రిప్ అన్నమాట. ఓవరాల్ గా మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా అమ్మ నాన్న నా పిల్లలు కలిసి తమిళనాడు ట్రిప్ వెళ్తున్నాము. స్టార్టింగ్ వచ్చేసి అరుణాచలం వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఇది ఓవరాల్ గా 6 days ట్రిప్ అన్నమాట. అసలు మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏ ఏ ప్లేసెస్ మేము చూసామనేది నేను 1 by 1 మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో కంప్లీట్ గా రోడ్ ట్రావెల్ అన్నమాట. అంటే మేము కార్ లో వెళ్ళాము. ఈ ట్రిప్ లో నేను మా డాడీ డ్రైవింగ్ చేసుకుంటా వెళ్ళాము. మా ఫ్యామిలీతో ట్రిప్ ఎలా ఉంటది, మేము ఏ ఏ ప్లేసెస్ కవర్ చేసాము అనే విషయాలన్నీ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. మీలో ఎవరన్నా నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. మేము ఇంటి దగ్గర నుండి మార్నింగ్ 8:30కి అలా స్టార్ట్ అయ్యామన్నమాట. ఫస్ట్ వచ్చేసి అరుణాచలం వెళ్దాము వయా కాణిపాకం. ఫస్ట్ కాణిపాకం కవర్ చేసుకుని అట్నుంచి అటు అరుణాచలం వెళ్దామని ప్లాన్ అన్నమాట. మా ప్లాన్ నెల్లూరు వెళ్లే వరకు సేమ్ ప్లాన్ ఉంది. అక్కడ నుండి ఏంటంటే లేదు, అరుణాచలం డైరెక్ట్ గా వెళ్ళిపోదాం, వయా చెన్నై మీదుగా వెళ్దాము, ఆ రూట్ ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి అప్పటికప్పుడు సడన్ ప్లాన్ అన్నమాట. ప్లాన్ చేంజ్ అయిపోయింది. మేము మార్నింగ్ 8:30కి అలా స్టార్ట్ అయ్యాం కదా. అలాగే మా లగేజ్ లో కూడా మేము ఇంక్లూడింగ్ ఏమి యాడ్ చేసామంటే ఒక చిన్న సిలిండర్, కొన్ని గ్రాసరీస్ కూడా యాడ్ చేసుకున్నాం. ఎందుకంటే మేము వెళ్తుంది పిల్లలతో, దట్టు 6 days ట్రిప్ కదా. అరుణాచలం అలాగే తమిళనాడులో కొంచెం ఫుడ్ అనేది ఎలా ఉంటుందో తెలియదు. పిల్లలు తినగలిగితే తిందాము, లేకపోతే ఎక్కడన్నా పాసిబిలిటీ ఉంటే మేమే కుక్ చేసుకుని తిందామని చెప్పి. ఎందుకంటే మాది వచ్చేసి ఓన్ కారే కాబట్టి కార్ లో ఎలాగో వెళ్తున్నాం, స్పేస్ ఉంది కాబట్టి మేము గ్రాసరీస్ కూడా పెట్టుకున్నాం. చిన్న సిలిండర్ కూడా మాతో క్యారీ చేసాము. మీలో ఎవరన్నా ఇలా తమిళనాడు ట్రిప్ గానీ కేరళ ట్రిప్ గానీ బై కార్ వెళ్తుంటే గనక మీరు అంటే మనం కూడా వండుకోవచ్చు, కుక్ చేసుకుని తిందాము అనుకుంటే మీరు కూడా సిలిండర్ అనేది క్యారీ చేయండి. మేము క్యారీ చేసామే గాని ప్రతిసారి వండుకుని తినలేదండి. ఎందుకంటే మాకు అంత నీడ్ కూడా రాలేదు. మేము ఎక్కడెక్కడ వండుకున్నామంటే ఈ రోజు బయలుదేరాం కదా, రామేశ్వరంలో వండుకున్నాము, అలాగే అరుణాచలంలో నైట్ వండుకున్నాము. మేము అంతకుమించి మేము ఎక్కడ కుక్ చేసుకోలేదు. కానీ సేఫ్ సైడ్ ఒక సిలిండర్ ఉంటే మేము ఏదైనా కుక్ చేసుకుని తినొచ్చు కదా అని చెప్పి మేము క్యారీ చేసాము. పిల్లలతో వెళ్తే మీరు కూడా ఇలా ప్లాన్ చేసుకోండి. మేము చెన్నై మీదుగా వెళ్తున్నామని చెప్పాం కదా, అలా కాకుండా కాణిపాకం మీదుగా వెళ్తే ఏంటంటే మీకు అసలు టోల్ గేట్స్ అనేవి టచ్ అవ్వవు. కానీ ఇక్కడ చెన్నై రూట్ లో ఏంటంటే ఎవ్రీ 5 kilometers కి ఒక టోల్ గేట్ టచ్ అవుతుంది. ఓన్లీ టోల్ గేట్స్ కే మాకు ఓవరాల్ ట్రిప్ లో 2500 టోల్ గేట్స్ కే అయినాయి అనమాట. అదే మీరు అటు సైడ్ నుంచి వెల్లూరు మీదుగా అటు వెళ్ళారంటే అసలు టోల్ గేటే టచ్ అవ్వదు. కానీ ఈ చెన్నై మీదుగా రోడ్ అయితే సింప్లీ సూపర్ అండి, చాలా బాగుంది. ఒకటే హైవేలో మనం తిరువన్నామలై వరకు వెళ్ళిపోవచ్చు. మేము ఇంటి దగ్గర నుండి మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయ్యాం కదా. అప్పటికి మేము ఇంటి దగ్గర టిఫిన్ అది చేసేసాము. అలాగే ఆఫ్టర్నూన్ కి లంచ్ కూడా ఇంటి దగ్గర నుండే మేము కుక్ చేసుకుని మాతో క్యారీ చేస్తున్నాం అనమాట. కానీ కర్డ్ అనేది దారిలో ఎక్కడన్నా తీసుకుందాం అనుకున్నాం. ఆఫ్టర్నూన్ 12:30కి అలా నెల్లూరు టు నాయుడుపేట మిడిల్ లో ఇలా ఒక తిరుమల డైరీ ఫ్యాక్టరీ ఒకటి ఉంది, అక్కడ ఆగి మేము కర్డ్ తీసుకున్నాము. అలాగే పిల్లల కోసం ఐస్ క్రీమ్స్ కూడా తీసుకున్నాము. ఇక్కడ ఐస్ క్రీమ్స్ చాలా బాగుంటాయి అని మా నాన్న చెప్పారు, అందుకని ఐస్ క్రీమ్స్ కర్డ్ ప్యాకెట్స్ తీసుకున్నాము. నేనైతే వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను, పిల్లలైతే చాక్లెట్ ఫ్లేవర్ అలా తీసుకున్నారు.
చెన్నై ఓఆర్ఆర్ క్రాస్ చేసేసరికి మాకు ఆఫ్టర్నూన్ 2 o'clock అయిపోయింది. అప్పటికి పిల్లలకి ఆకలేస్తుంది కదా అని చెప్పి మంచి ప్లేస్ కోసం వెతుకుతుంటే కూర్చుని తినడానికి ఈ హైవేలో ఏంటంటే ఓఆర్ఆర్ లో మాకు కూర్చుని తినేంత మంచి ప్లేస్ దొరకలేదు. అలాగే మాకేంటంటే ఆ రోజు క్లైమేట్ కూడా మాకు మంచిగా సపోర్ట్ చేసింది. అందుకని రోడ్ సైడ్ ఇలా మేము కూర్చోడానికి నీట్ గానే ఉన్న ఒక ప్లేస్ చూసుకుని లంచ్ చేసేద్దాం అని చెప్పి మేము కూర్చుని లంచ్ కూడా చేసేసాము. లంచ్ చేసేసిన దగ్గర నుండి ఇక్కడ నుంచి డ్రైవింగ్ నేను చేశాను అనమాట. ఎక్కడ వరకు వందలూరు వరకు నేను చేశాను. తర్వాత వందలూరు సిటీ టచ్ అవుతుంది కదా అని చెప్పి నాన్న డ్రైవింగ్ తీసుకున్నారు. ఇక్కడ నుండి మేము అరుణాచలం రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 6:30 అలా అయ్యింది. మేము రూమ్స్ కూడా ఆన్లైన్ లో ఏం బుక్ చేసుకోలేదన్నమాట. ఎందుకంటే మా ఫస్ట్ ప్లాన్ ఎలా ఉంటది అనేది మాకు క్లారిటీ ఉండదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలి, ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం అనేది మేము కంప్లీట్ గా డిసైడ్ అవ్వలేదు. ఈ తమిళనాడు ప్లాన్ వచ్చేసి మేము ముందు నుండే అనుకుంటున్నా కానీ ఫస్ట్ ఏ టైం కి ఎక్కడ ఉంటామో తెలియదు. దాన్ని బట్టి రూమ్స్ అనేది అప్పుడు డిసైడ్ అవుదాం అని చెప్పి మేము రూమ్స్ కూడా ఏమీ ఇంకా తీసుకోలేదు. అరుణాచలం రీచ్ అయిన తర్వాత ఆన్లైన్ లో చూస్తే హైగా ఉంది. అలాగే మేము కొన్ని రూమ్స్ అని చూసుకుంటే ప్రైజెస్ ఆర్ వెరీ హై అన్నమాట. అక్కడికి వెళ్ళి చూసి వాళ్ళు చెప్పిన ప్రైస్ ని బట్టి మనం చూసుకుందాం అని చెప్పి ఆన్లైన్ లో బుక్ చేసుకోకుండా మేము అనుకున్న హోటల్ కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రైస్ వేరీ చేస్తే వాళ్ళు మాకు రీజనబుల్ ప్రైస్ లోనే ఒక రూమ్ అలాట్ చేశారనమాట. ఏ రూమ్ తీసుకున్నాం అనేది కూడా నేను మీకు చెప్తాను ముందు ముందు వీడియోలో. మీకు మా కార్ లో బ్యాక్ సైడ్ లో సీట్ లో కనిపిస్తున్న కవర్స్ అన్ని స్నాక్స్ అండి. పిల్లలతో వెళ్తున్నాం కదా, సేఫ్ సైడ్ మేము స్నాక్స్ కూడా ఇంటి దగ్గర నుండే క్యారీ చేసాము. బిస్కెట్స్ అలా కొన్ని స్నాక్స్. అలాగే వందలూరు దాటిన తర్వాత మేము ఇక్కడ టీకి స్నాక్స్ బ్రేక్ తీసుకున్నాము. అప్పటికే టైం వచ్చేసి 5 అయ్యింది. ఇక్కడ నుంచి అరుణాచలం వచ్చేసి చాలా దగ్గరే అన్నమాట. కానీ కొంచెం బ్రేక్ కావాలి కదా, పిల్లలు కూర్చుని ఉన్నారు. అలాగే అమ్మ కూడా కూర్చునే ఉన్నారని చెప్పి టీ బ్రేక్ కి ఆపాము. మీకు సైడ్ కనిపిస్తున్న వ్యూ అయితే ఎంత బాగుందంటే చాలా బాగుందండి. దగ్గర మేము అరుణాచలం దగ్గరికి వచ్చేసాము. ఇంకా ఇక్కడ నుంచి అరుణాచలం ఒక 50 kilometers అలా ఉంది అంతే. ఇంకా రూముల విషయానికి వచ్చేస్తే అరుణాచలంలో చిన్న రూమ్స్ కూడా ఎంత కాస్ట్లీ ఉంటాయి అంటే ఇంకా ఏంటంటే ఆ రూమ్స్ చాలా అంటే పెద్దగా కూడా ఉండవు. చిన్న రూమ్ ఉంటది, ఒక వాష్రూమ్ ఉంటది అంతే. చాలా కాస్ట్ చెప్తారు. బెడ్ కూడా ఇరుకిరుగ్గా ఉంటది. మీలో ఎవరన్నా అరుణాచలం ముందే వెళ్ళినట్టయితే ఎవరన్నా స్టే చేస్తే వాళ్ళకి తెలిసే ఉంటది. కానీ మేము తీసుకున్న రూమ్ అయితే ఎంత స్పేషియస్ గా ఉందంటే అక్కడ తీసుకున్న రూమ్స్ గానీ హోటల్ గానీ చాలా అంటే మన వెహికల్ కూడా పార్క్ చేసుకోవచ్చు, అంత నీట్ గా ఉంది. కంపేర్ టు అదర్ హోటల్స్ వెరీ రీజనబుల్ ప్రైస్ అనిపించింది మాకు. తమిళనాడులో మీరు ఎక్కడైనా స్టే చేయండి, రూమ్స్ అనేవి చాలా కాస్ట్ ఉంటాయి. మేము అరుణాచలం రీచ్ అయ్యేసరికి 6 అలా అయింది. మేము వచ్చేసి ఏ రూమ్స్ బుక్ చేసుకున్నామంటే హోటల్ ఆలయం రూమ్స్ అన్నమాట. ఇవి వచ్చేసి కంప్లీట్ గా తమిళనాడు గవర్నమెంట్ రన్ చేస్తుంది. ఇవి టెంపుల్ కి సంబంధించిన రూమ్స్ అయితే కాదు. ఇవి వచ్చేసి ఎవరు కట్టారంటే ఈ రూమ్స్ ని జయలలిత గారు కన్స్ట్రక్ట్ చేశారంట. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. అవి అక్కడ స్టే చేసిన వాళ్ళకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్లే ప్రొవైడ్ చేయడం వల్ల మేము మార్నింగ్ లేచి టెంపుల్ కి వెళ్ళొచ్చేసరికి మేము బ్రేక్ఫాస్ట్ ఫుడ్ అక్కడ కొంచెం హెవీగా తినేసేవాళ్ళము. మీకు ఈ వీడియోలో కాకుండా నెక్స్ట్ వీడియోలో అసలు హోటల్ ఎలా ఉంది, రూమ్స్ ఎలా ఉన్నాయి, పార్కింగ్ స్పేస్ ఉందా, ఎంత పడుతుంది కాస్ట్ అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీలో ఎవరన్నా అరుణాచలం వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి యూజ్ అయిద్దని చెప్తున్నాము. హోటల్ కు వచ్చిన తర్వాత మేము రూమ్స్ వేకెన్సీ ఉన్నాయా లేదా అని చెప్పి అడిగి తీసుకున్నాం కాబట్టి మాకు వేకెన్సీ ఉంది కాబట్టి మాకు 3 bed ఉన్న రూమ్ అలాట్ చేశారు. మాకు ఈ రూమ్ వచ్చేసి 1540 రూపీస్ పడింది ఇంక్లూడింగ్ ట్యాక్స్ అన్నమాట. ఇక్కడ కీస్ తీసుకున్న తర్వాత మా బ్లాగ్ కి వెళ్ళిపోతున్నాము. ఇంకా రూమ్ అనేది ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. నైట్ ఫుడ్ కూడా అక్కడే కుక్ చేసుకున్నాం మేము. రూమ్ కి వెళ్ళిన తర్వాత అందరూ ఫ్రెష్ అయ్యే లోపు నేను అలా కుక్ చేశాను. మ్యాగీ వండుకున్నాం ఆ నైట్. అందరం తినేసిన తర్వాత కొంతసేపు ఇలా బయటకు వచ్చాము. రూమ్స్ దగ్గర ఇలా వాటర్ ఫౌంటైన్స్ లాగా లైట్స్ అవి వేసి ఉంచారు. పిల్లలు వెళ్దాం అని చెప్తే వచ్చాము. దట్టు హనీకి ఏదో హెల్త్ బాగోకపోతే
కొంచెం మెడిసిన్ తెచ్చుకుందాం అని చెప్పి బయటికి వెళ్ళి మెడిసిన్ తీసుకుని వచ్చి ఇలా ఇక్కడ హోటల్లోనే పార్క్ లాగా ఉంది. అక్కడ కొంచెంసేపు రిలాక్స్ అయిన తర్వాత పిల్లలు అటు ఇటు తిరిగిన తర్వాత మేము ఈ రోజు నైట్ నిద్రపోయి పొద్దున్నే అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు వెళ్దాము అని చెప్పి అనుకున్నాం అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మేము ఇక్కడ రెస్టారెంట్ ఉందని చెప్పాను కదా హోటల్లోనే, అక్కడ ఐస్ క్రీమ్స్ ఏమన్నా ఉంటే తీసుకుందాం అన్నారు పిల్లలు, అందుకని చెప్పి వెళ్తున్నాము. ఇక్కడ ఐస్ క్రీమ్స్ తీసుకుని రూమ్ కి వెళ్ళి తినేసి అందరం అంటే తింటానే వెళ్ళాము, తినేసి పడుకున్నాం. మార్నింగ్ లేచి గిరి ప్రదక్షిణ కోసం వెళ్ళాం. నెక్స్ట్ వీడియోలో నేను గిరి ప్రదక్షిణ హోటల్ టూర్ అంతా షేర్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.